ఇవన్నీ మనకి మేనిఫెస్టోలో మన నాయకునికి వినిపిస్తారు. మిగతా నేను మీకు మాటిస్తుంది మన విజయనగరానికి సంబంధించి మీకు యువతకి అత్యధికంగా ఉపాధి అవకాశాలు రావాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే బొత్స సత్యనారాయణ గారు రానివ్వరు. ఎందుకంటే వాళ్ళు వాటాలు అడుగుతారు. వాటాలు అడిగితే ఎవరు పరిశ్రమలు పెడతారు? వెళ్ళి ఇంకో చోట ఎక్కడో పెట్టుకుంటారు. అందుకని బొత్స సత్యనారాయణ గారు వారి వైసీపీకి ఆయన గెలిస్తే, అసలే వైసీపీకి చక్కటి పేరు, మంచి పేరుంది వైసీపీకి. కాలం కలిసి వస్తే అన్ని కలిసి వస్తాయంటారు కదా, అట్లాగే వైసీపీకి బొత్స గారు కలిసి వచ్చారు. చక్కటి కాంబినేషన్. జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స గారు, ఎంత చక్కటి కాంబినేషన్. ఆనందంగా ఉంది చూడటానికి, కన్నుల పండుగగా ఉంది ఇద్దరిని చూడటానికి. ఒకవైపు బొత్స గారు, ఇంకోవైపు జగన్ గారు ఇలా అంటుంటే ఎంత ఆనందంగా ఉండదు చూడటానికి. ఇది ఇలా కాదు, మీకేమి ఇవ్వమని అర్థం, అది గుర్తుపెట్టుకోండి. మీరు అడగండి, ఉద్యోగాలు అడగండి, ఇవ్వం. మీకు ఉపాధి అవకాశాలు అడగండి, మీకు ఇవ్వన్నారు. మరి ఎప్పుడు ఇస్తారు? మాకు తీసుకుంటాం. అది మీరు నన్ను నమ్మండి అంటే ఏంటంటే మేము తీసుకుంటాం, మీరు నమ్మండి. మనం ఇలాగా వాళ్ళకి పోనీ మనకి తెలుగుదేశం నాయకులు బలంగా ఉన్నారంటే అశోక్ గజపతి రాజు గారు చేసిన మనకి, ఆయన్ని భుజాల మీద ఎక్కించుకుని మోసిన మనకే నాలాంటి వాడే గుర్తులేడు, ఇంకా మీరేం గుర్తుంటారు? మీరు కొన్ని వారు అమ్మాయి చేస్తా ఉన్నారు, వాడుపడి చేస్తున్నారు, సంతోషమే. కానీ పాపం ఆవిడ బయటకు వచ్చి ఎంతకాలం తిరగలదు. మళ్ళీ వాళ్ళ నాన్నగారి అది ఏముంటుంది, కోట మనుషులు ఏదో అంటారు, మర్చిపోయినాను. ఏదో వాళ్ళని ఏదో అంత పర్టికులర్ పాయింట్ ఉంది. అంటే ఆయన కూటమి, ఆయన చుట్టూ ఉండే కోట మనుషులు ఏదో అంటారు, మాకు మర్చిపోయాను నేను పదం ఏదో. వాళ్ళు ఏంటంటే పాపం అశోక్ గజపతి రాజు గారు అమ్మాయిని కూడా అలాగే చేస్తారు. బయట ప్రపంచం తెలియనివ్వరు. ఆవిడొచ్చి గట్టిగా వాళ్ళతో గొడవలు పెట్టుకోలేరు. ఎవరన్నా గొడవ పెట్టుకోవాలంటే దమ్ముగా, ధైర్యంగా, తెగింపుతో ఉండేవాళ్ళు కావాలి. అది జనసేన నాయకులు ఉన్నారు. పోనీ అశోక్ గజపతి రాజు గారు మనకి ఇంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, ఈ రోజు నోటి తెరవలేరు పాపం. మనసు మెత్తన ఆయనకి, మంచి మనసు ఉంటే సరిపోదు కదా, రాజకీయాల్లో గట్టిగా మాట్లాడాలి కదా. పోనీ పెద్దలు ఏదైనా అంటే నొచ్చుకుంటారు, అది కూడా ఎందుకు అలాంటి వాళ్ళని మనం ఎందుకు ఎంకరేజ్ చేయడం, ఎందుకు బాధపడటం దీనికి? అందుకని విజయనగరం పార్లమెంట్కి బొత్స గారిని కరెక్ట్గా ఉన్న చోట్ల పెట్టాలంటే మన ముక్క శ్రీనివాస్ గారు ఉన్నారు. మీరందరికీ అడగచ్చు, గెలుస్తామా లేదా? మీరు ఇలా ఆలోచించే కొద్దీ పోరాటం చేస్తే పోయేదేముంది, బానిస సంఖ్యలు దాకా. అసలు మనం నిన్న అడుగుతా ఉన్నారు, నిన్న హైదరాబాద్ తెలంగాణకి వెళ్తే మనం జగన్మోహన్ వైసీపీ ఉన్న నాయకులు, మరి ఎందుకు మీరు తెలంగాణలో నించోబెట్టట్లా? మనం నించోబెట్టాం కదా, 7 మంది పార్లమెంట్ స్థానాల్లో నించోబెట్టాం. వాళ్ళకి వ్యాపారాలు చేసుకోవడం తెలంగాణ, కానీ తెలంగాణ కోసం వెళ్ళి చేయరు. తెలంగాణలో అక్కడ చాలా భయం కేసీఆర్ గారు అంటే. నాకు గౌరవం ఉంది, భయం లేదు కేసీఆర్ గారు, అర్థం చేసుకోవాలి. గౌరవం వేరు, భయం వేరు. భయాలు దేనికి వస్తాయి? తప్పు చేసే భయాలు వస్తాయి. బొత్స గారికి కేబుల్ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి గబుక్కుని కేసీఆర్ గారిని చూడగా ఇలా చక్కగా వంగి, అంత పెద్ద మనిషి వంగి నమస్కరిస్తాను. నేను వంగి నమస్కరిస్తాను గౌరవంతో, వాళ్ళేమో భయంతో. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి కేసీఆర్ మన చంద్రబాబు గారిని వీళ్ళని తెగ తిడతా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు నన్ను తిడతా ఉంటారు. నేనేమంటానంటే అంత ధైర్యంగా మీరు వెళ్ళి తెలంగాణలో తిరగలేరు మీరు. నేను కోరుకుంటుంది ఏంటంటే అసలు ముందు మార్పుకే మనం అడుగైపోతే, ఇప్పుడు నేనే చూడండి, రాగానే నన్ను ఏమన్నారంటే సినిమాలో రాగానే అసలు నువ్వేం వస్తావు, నీ ముఖం ఎలా ఉంటుంది అని తెగ తిట్టేవాళ్ళం. నీ ముఖం ఫోటోలు వేయాలని చిరాకు నీ. కానీ నేనేమన్నానంటే అరే బతకడానికి ఏదో చేయాలి, నాకు కూలి పని చేసేవాడిని, కూలి పని వద్దన్నారు, ఈ పని చేయమన్నారు. ఇది నేను అలాంటి పని నాకు సరే మీకు నచ్చానో లేదో అది నేనేం చేయలేను, కానీ నాదైతే నా పని చేసుకుంటూ వచ్చాను. అది ఈ రోజున మీ గుండెలకు బలమైన స్థానం ఇచ్చింది. అడుగు ఎక్కడో మొదలు పెట్టకపోతే, మార్పు ఎక్కడో మొదలు పెట్టకపోతే, ఆ మార్పు విజయనగరంలో కూడా మొదలు పెట్టకపోతే మళ్ళీ మీకు బొత్స గారు లాంటి వ్యక్తులే ఎమ్మెల్యేలు అవుతారు, వారికి సంబంధించిన వ్యక్తులే ఎమ్మెల్యేలు అవుతారు. తెలుగుదేశం కుటుంబ వ్యవస్థ వేళ్ళు నొప్పిన వాళ్లే ఎమ్మెల్యేలు అవుతారు. మనకి ఉద్యోగాలు రావు, ఉపాధి అవకాశాలు.
అందుకని నేను కొత్త వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నానంటే అసలు మార్పు కోసం తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఊహించగలరా, ఒక బస్ కండక్టర్ కొడుకు ఏమి లేకుండా వచ్చి చిన్న పని చేసుకుంటూ వచ్చి ఒక పాతపట్నానికి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబడగల మీరు ఊహించగలరా? తెలుగుదేశం చేయగలదా? బొత్స గారు చేయగలరా? చేయరు. పాపం బాగా వెనకబడిన అభ్యర్థి అంటే వాళ్ళ ఆఖరి తమ్ముడు ఆయనకి, అంతే. వాళ్ళ కుటుంబంలో ఆఖరి తమ్ముడు ఆయన బాగా వెనకబడిన అభ్యర్థిగా అనుకుంటా. పోనీ వైసీపీ నాయకులు ఇంత మాట్లాడతారు కదా. ఇక్కడ వెనకబడిన ఇక్కడ బీసీలని తెలంగాణలో వీళ్ళందరూ ఫ్రెండ్సే కదా. మన కేసీఆర్ గారికి మన వీళ్ళందరూ ఫ్రెండ్సే కదా. బొత్స గారి ఫ్రెండ్స్, లేదంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్స్. మొత్తం ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని వెనకబడిన కులాలని తెలంగాణలో ఓసీలుగా చేసినప్పుడు వీళ్ళు ఇంతమంది ఏం చేశారు? ఒక్కళ్ళు నోరు తెరవరు, ఒక్కళ్ళు మాట్లాడరు, భయం. మళ్ళీ అంటే ఏదైనా కూర్చోబెట్టి ముఖ్యమంత్రి లేక ఏదైనా నిర్ణయించుకుంటే ఎప్పుడు అయ్యేది మీరు ఎప్పుడు